నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి హేమంత్ హైదరాబాద్లో దారుణ హత్యకైతే గురయ్యాడని చెప్పుకోవాలి. ఎందుకంటే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు అని చెప్పేసి ఏదైతే హేమంత్ కుటుంబీకులైనటువంటి ప్రశాంత్ వాళ్ళు మనకైతే సంప్రదించడం జరిగింది. మీతో మాట్లాడాలి అని చెప్పేసి అన్న తర్వాత సిగ్నేచర్ స్టూడియోస్ వాళ్ళ ఇంటికైతే రావడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అనే దానిపైన ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే రావాలి. ఎందుకంటే ఒక రాంగ్ స్టేట్మెంట్ అనేది బయటకు వెళ్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు అని చెప్పేసి ఒక టాపిక్ నడవడం వల్ల ఈ హేమంత్ అనే వ్యక్తి కూడా హైదరాబాద్లో అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దాంతోపాటు ఆత్మహత్య చేసుకున్న తర్వాత బెట్టింగ్ యాప్స్ వల్లే ఏదైతే దీంట్లో అతిగా నష్టపోవడం వల్లే తను చనిపోయాడు అనేది ఒక స్టేట్మెంట్ అనేది బయటకు వెళ్ళింది. ఇదంతా కూడా రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పేసి మనకు హేమంత్ బ్రదర్ అయినటువంటి ప్రశాంత్ అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మదర్తోని కూడా మాట్లాడడం. ఎందుకంటే ఆ రోజు అంటే ఇది 5 days బ్యాక్ జరిగింది. గోపాల్పురం ఏదైతే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నియర్ బై లొకేషన్లో ఉన్నటువంటి లొకేషన్లో ఇది జరిగింది. సో ఆ ఇన్సిడెంట్కి ముందు దాదాపు హేమంత్ ఏం చేశారంటే ప్రశాంత్కి కాల్ చేశారు. దాంతోపాటు ఏదైతే వాయిస్ రికార్డ్స్ అయితే వాళ్ళు పంపించడం జరిగింది. నన్ను చాలా దారుణంగా కొట్టారు, నా లైఫ్ స్పాయిల్ చేశారు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత వాళ్ళ మదర్తో కూడా ఆ రోజు మాట్లాడిండు హేమంత్ అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే మనతో మాట్లాడడానికి వాళ్ళ మదర్ ఉన్నారు, దాంతోపాటు వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మనకి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ హేమంత్కి అతి సన్నిహితులైనటువంటి ప్రాణ స్నేహితులు అయితే ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం లోపలికి వెళ్దాం. సో అసలు ఏం జరిగింది అనే దానిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హేమంత్ కుటుంబ సభ్యులతో అయితే మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చెట్టంత కొడుకు ఇవాళ లేకపోవడం అనేది మేము నమ్మలేకపోతా ఉన్నాం, జీర్ణించుకోలేకపోతా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళ కన్నతల్లి తల్లడిల్లిపోతూ ఉంది. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎప్పుడు చేశారు హేమంత్తోని మాట్లాడే టైంలో కూడా హేమంత్ ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు మీతో. అసలు ఏం జరిగిందమ్మా? అసలు ఏడుస్తున్నాడు హేమంత్, అంతే ఏడుస్తున్నాడు. అమ్మ నాకు కొట్టిండ్రమ్మ, నాకు నా లైఫ్ వేస్ట్ చేసిర్రమ్మ, నా చూపిండిర్రమ్మ, నా కడుపులో కొట్టిండ్రమ్మ, ఇదే మాట చెప్తున్నాడు. రా నాన్న, వచ్చేసేయి, నువ్వు అక్కడ ఉండకు, నేను మాట్లాడతా నాన్న, నీకేం కావాలన్నా నేను ఉన్నా నాన్న అని చెప్పిన. అంతే, నాతో ఫోన్ మాట్లాడనిస్తలేరు ఎవరు అక్కడ. అంతే, నాకు ఫోన్ మాట్లాడితే నాకు మళ్ళీ నేనే చేసిన కాలు చేసి, నాన్న నువ్వు వచ్చేసేయి నాన్న, నిన్ను ఎవరు కొట్టిండ్రు ఏం కథ అంటే ఒక పేరు చెప్తలేడు. హేమంత్ అని గోపాల్ అని 2 పేరు చెప్పిండు. ఆ గోపాల్ కూడా నాకు కాల్ చేసి కొట్టకుంటే ఏం చేస్తారు, ముద్దు పెట్టుకుంటారా అని చెప్పిండు. ఏం తప్పు చేసిండు నా కొడుకు చెప్పంటాడు, ఫోన్ పెట్టేశాడు అయినా. అమ్మ మీరు కాల్ చేసినప్పుడు కూడా ప్రశాంత్ మన ఎవరైతే హేమంత్తో మీరు మాట్లాడడం జరిగింది. నాన్న నువ్వు వచ్చేసాయి, నువ్వు ఇప్పుడు నైట్ అయితే నైట్ నువ్వు వచ్చేసాయి అంటే నేను మార్నింగ్ వస్తా అమ్మా, నేను పొద్దున 6 గంటల దానికంటే వచ్చేస్తా అని చెప్పేసి మాట్లాడిండు. అంటే ఈ మధ్యలోనే ఇదంతా కూడా జరిగిపోయిందని అనుకుంటున్నారా? ఆ మధ్యలో నాకేం జరిగిందో తెలియదు. అక్కడ నాకు ఫోన్ మాట్లాడింది ఒకటి గుర్తు, మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు హేమంత్. నాకు భయమై బాబుకు చేసిన ఫోను, అంతే. మా కోడలికి మెసేజ్ పెట్టి, నాకు పెద్ద ఫోన్ కాదు కదా, నా చిన్న ఫోను, నేను ఏడుస్తూనే ఉన్నా. నా కొడుకు లేడు, ప్రోగ్రాం పోయిండు, నాన్న ఏడుస్తున్నా. నేను అక్కడ ఇక్కడ తిరుగుతున్నా కానీ మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఎక్కడ వెళ్ళాలా, ఆ టైంలో ఎటు పోవాలా, నేను నా కొడుకు బాధ చూడాలా, నేను ఎక్కడ వెళ్ళాలా నాన్న, నా కొడుకుని ఏం చేసినారో వాళ్ళు నాకు అర్థమవుతలేదు. వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటాడు హేమంత్ అని నువ్వు అనుకుంటున్నావు? ఆడు చెయ్యడు, అట్లాంటి చేసేటోడు కాడు, ఆడేం చేయడు, ఆడు ధైర్యవంతుడు. ఆడు ఎవరికన్నా బాధ వస్తే వెళ్ళి వేసేటోడు, కానీ ఆడు పానం తీసుకునే వ్యక్తి అయితే కాడు. నా కొడుకు 20 ఏళ్ళ కొడుకు, 25 ఏళ్ళ కొడుకు, నాకు తెలియదా ఆడు ఎట్లా అంటాడో, ఎవరికి కూడా హాని చేయలేడు నా కొడుకు. ఏమనుకుంటున్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఏం తెలియ అంటే ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే ఇట్లా బెట్టింగ్ యాప్ల వల్ల ఇది చేసేసి చనిపోయిండు అని చెప్పేసి అనుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ఏమైనా వాడిండా, ఏమన్నా దేంట్లోనైనా ఇట్లాంటి బెట్టింగ్ యాప్లో ఏమైనా పైసలు ఏమైనా పోగొట్టుకున్నాడా హేమంత్ ఏమైనా? ఇక్కడ నాకు అక్కడ తెలియదు, అది చెయ్యలేడు అట్లాంటి పని అయితే. వీళ్ళ వాళ్ళనే అనుకుంటున్నా నేనైతే. నాకు వీళ్ళు నా కొడుకుకు టార్చర్ పెట్టిండ్రు, వాళ్ళు ఏమైపోయిందో నాకు తెలుస్తలేదు. నా కొడుకు ఫోను లిఫ్ట్ చేస్తలేడు కాబట్టి నాకు అదే ఉంది, నాకు బాధ. నా కొడుకు నాకు ఇదే చెప్పిండు, నాకు అమ్మ వీళ్ళు కొట్టిండ్రు, నాకు లైఫ్ అంతా వేస్ట్ చేసిండ్రమ్మా, నా జీవితం వేస్ట్ చేసిండ్రమ్మా, ఇంతే మాట్లాడుతున్నాడు తప్ప నేను ఏం మాట్లాడలేకపోయినా. నాకు ఇట్లా అనుకుతున్నాయి. పొద్దున కూడా ఫోన్ చేస్తే ఆయన
గోపాల్ అతను ఫోన్ చేసి టిఫిన్ చేయడానికి పోయిండని చెప్పిండట. నేనేమో అవతలకు పోయినా, మా బాబు లిఫ్ట్ చేసిండు, నడి బాబు. టిఫిన్ చేయబోతావని ఎట్లా చెప్తావు నువ్వు? చెప్పు. చనిపోయిన తర్వాత నువ్వు టిఫిన్ చేయడానికి పోతున్నావు అని ఎట్లా చెప్తావు నాకు? అవునా కదా నాన్న? మీరేది ఉందో కదా, నువ్వు అక్కడ ఇడుచుడు ఎందుకు? బాబు చచ్చిపోతే రూములోనే ఉంటాడు కదా, అక్కడెక్కడ తీసుకెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారా? వెళ్ళరు కదా. నా కొడుకు అదే బాధ. నా కొడుకు ఎంత తల్లడిల్లుండో కదా, ఎంత కొట్టుకున్నాడో కదా, మీరేం చేసిండ్రో కదా. అట్లాంటి వ్యక్తి కాడు నా కొడుకు. నా కొడుకు కావాలంతే నాకు. నా కొడుకుని నాకు తెచ్చియండ్రి. నా కొడుకు 25 ఏళ్ళ కొడుకు. నా కొడుకు అట్లాంటి పని చెయ్యడు. అమ్మ 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 అనుకుంటేనే ఏడుస్తున్నాడు. నేను కూడా ఏడుస్తున్నా, వాడు కూడా ఏడుస్తున్నాడు. ఫోన్ పెట్టేసిండు అంతే. వాళ్ళు ఎవరు గుంజుకున్నారో తెలియదు ఫోను. అమ్మ అమ్మ అన్నమాట వేరే శబద్ధం వినబడతలేదు. వచ్చేసేయి నాన్న, నీకు ఎవరు కొట్టిండ్రు అని ఒక 2 మాటలు తిట్టినా నేను. తిట్టి వచ్చేసేయి నానంటే, మరి పొద్దున వరకు అంటే వచ్చేస్తా అని చెప్పిండు. అలా ఫోన్లో కూడా ఉంటుంది. ఇది మొత్తానికి వల్ల హేమంత్ వల్ల తల్లి అయితే తల్లడిల్లిపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనము ప్రశాంత్తోని మనం మాట్లాడే టైంలో కూడా ప్రశాంత్ ఒక మాట మాట్లాడడం జరిగింది. హేమంత్ ఒక రికార్డ్ పెట్టిన దాంట్లో నా కాంటాక్ట్స్ అన్ని కూడా డిలీట్ చేసేసారు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరైతే ప్రశాంత్ కావచ్చు, ప్రశాంత్ వల్ల వదినకైతే తను వాయిస్ మెసేజెస్ అయితే తను ఫార్వర్డ్ చేయడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఒకవేళ వాయిస్ మెసేజెస్ ఏమైనా రాకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా హేమంత్ బెట్టింగ్ యాప్ల మాయలో పడే తను చనిపోయాడు అనేది మాత్రం ఖచ్చితంగా ముమ్మాటికి నిజమై ఉండేది అని చెప్పేసి తెలుస్తుంది. కాకపోతే ఇదంతా కూడా ఏవైతే ఈ వాయిస్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి పంపించడం వల్లే ఇదంతా కూడా ఏదో జరిగింది అని చెప్పేసి వీళ్ళు నిర్ధారణకైతే వచ్చారు అనేది మాత్రం వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు బలంగా. ఎందుకంటే ఎవరికి అందరితోనే మంచిగా ఉండేటువంటి ఒక హేమంత్ ఇవాళ ఎవరిని ఇట్లాంటి దాంట్లో అయితే నష్టం చేయడు అనే ఒక బలమైన నమ్మకం అయితే మాకుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వల్లే హేమంత్ చనిపోతాడు అనడానికైతే ఖచ్చితంగా మేమైతే దాన్ని అగ్రి చేయమని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి స్టేట్మెంట్ లేకుండా బెట్టింగ్ యాప్స్ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు అనడం మాత్రం అయితే అది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల ఇదంతా కూడా మనము మాట్లాడుకుంటే అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడుకుంటే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు అని చెప్పేసి మాత్రమే వాళ్ళు ఒక ఫైనల్ డిసిషన్కి అయితే వాళ్ళు వస్తున్న పరిస్థితి ఉంది. నెల రోజు కూడా పొద్దున ఫోన్ చేశాడు. అమ్మ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే కొంతమంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి, ఎవరైతే హనుమంతు, నవీన్, గోపాల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు, వీళ్ళతో మీరు ఏమైనా మాట్లాడడం ఏమైనా జరిగిందా? నేను మాట్లాడినాను ఎవరితో గోపాల్తో మాట్లాడినాను నేను. గోపాలే నాకు మాట్లాడిండు, వేరే వాళ్ళు నాకు తెలియదు. నాకు గోపాల్ అన్నట్టయినానే తెలుసు. ఓకే అమ్మ, అంటే ఈ ముగ్గురే ఏమైనా చంపారు అని మీరు ఏమైనా అనుకుంటున్నారా? నాకైతే అంతే అనిపిస్తుంది కదా నాన్న. ఇప్పుడు మీరైనా కానీ నేను ఫోన్ అయినా మాట్లాడినా ఆడెవరు చేసిండ్రు కానీ నాకైతే ఈయన ఒక్క అయిననే నాకు గొంతు తెలుసు అంతే. నాకు అనుమానం వాళ్ళ మీదనే ఉంది. నా కొడుకు కావాలంతే, నా కొడుకుని తెచ్చి ఇవ్వాలి ఆయన. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ 8:30 టైంలో కూడా గోపాల్ అనే వ్యక్తి మీరు కాల్ చేసినప్పుడు టిఫిన్కి వెళ్ళిండు హేమంత్ అని చెప్పేసి మాట్లాడిండు. అంటే అతను ఇరుక్కపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే ఏం చెప్పాలో అర్థం కాకుండా ఈ మాట చెప్పిండేమో అని చెప్పి అనిపిస్తుంది. నేను లిఫ్ట్ చేయలే, మా నడిపి బాబు చేసిండు. నేను బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే అక్కడ ఫోన్ పెట్టేసిపోయినా. మా నడిపి బాబుకు అది మాట్లాడిండట, టిఫిన్కి వెళ్ళినని చెప్పిండట. నా పెద్ద ఫోన్ కాబట్టి, చిన్న ఫోన్ కాబట్టి ఏం తెలియదు కదా నాన్న. అట్లనే వచ్చిన తర్వాత నాకు చెప్తున్నాడు మా కొడుకు, నేను పడిపోయినాను, నా కొడుకు ఇట్లా అయిపోయింది అనగానే ఆయన కూడా నాకు, నేను కాల్ చేయగానే చచ్చిపోయింది అని చెప్పిండు. పొద్దున నేను అక్కడనే పడిపోయినాను, రోడ్డు మీదనే పడిపోయినా. నన్ను తీసుకుపోయేటోళ్ళు ఎవరు కూడా నన్ను ఎవరు ముట్టలే. నా కొడుకులు ఎటు పోయినరో తెలియదు. అమ్మ ఇప్పుడు ఆ రోజు ఇదంతా ఇన్సిడెంట్ జరిగింది. ఈ 4 పేర్లు ఏవైతే ఉన్నాయో ఈ 3 పేర్లు మనకు వస్తున్నాయి. ఈ ముగ్గురే కాకుండా ఇంకిద్దరు కూడా ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో వీళ్ళు ముగ్గురు ఏవైతే ఉన్నారో వాళ్ళని మరి పోలీసులు ఏమన్నా అరెస్ట్ ఏమైనా చేసారా? ఒకవేళ అరెస్ట్ చేయకపోతే వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటారు పోలీస్ అధికారులకు? మీరు ఏం చెప్తారు? నా కొడుకు కావాలి, వాళ్ళు నా కొడుకు సరే అని చెప్పాలన్న, ఈ కొడుకు నీకు తెచ్చిస్తామమ్మా అనాల. నా కొడుకు కదా, నా ఎదిగిన కొడుకు, నేనేం చేయాలా చెప్పు? నాకు ముద్ద పెట్టేటోడు. అవి పంపించేనుంటి, నా ఇంటికి రానుంటివి, నేను డబ్బులు ఇస్తుంటి, నాకు ఉన్న దాగల నీకు చాకరీ చేశానా నీ డబ్బులు ముట్ట వేస్తుంటే, నేను ఏ కూలో నాలి వేసి నా కొడుకు నేను చంపేసే అవసరం ఏమున్నది నాకు?
ఒకవేళ అంతగానం తప్పు చేసి ఉంటే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మీకైనా లేకపోతే మీ కొడుకులైనటువంటి ప్రశాంత్ వాళ్ళకి చేయాల్సింది. రాడు ఏదన్నా తప్పు పని చేస్తే కాలు చేతులు కొట్టి నాకు పంపేనుంటి. నువ్వు రానుంటి ఒక కాలర తీసుకొని నన్ను విలువంపనుంటి వచ్చిందాక కాదమ్మా, మరి మీ ఏమంత ఇంత తప్పు చేసిండని నన్ను పిల్లనుంటివి నువ్వు గోపాల్ అనేటైనా నాకు ఫోన్ చేసేటైనా పిల్లనుంటి నువ్వు ఇట్లా ఎందుకు నాకు చెప్పు. తిప్పి కొడితే 1,00,000 నుంచి 1,50,000 కోసం ఇలా ప్రాణం తీసేసారు అని అంటారు, అంతేనా? అంతే మరి ₹1,00,000 కదా నీకు 5,00,000 అయినా ఇస్తుంటి, నాకు నేను కోట్ల పైస ఇవన్నీ ఇస్తుంటి. మనిషి కన్నా ఎక్కువైతే కాదు కదమ్మా డబ్బులు. మనిషి ప్రాణం తీసేంత తప్పు ఏం చేసిండు నా కొడుకు, నాకు అది కావాలా, అది కావాలా, నా కొడుకు కావాలా మెయిన్ పాయింట్. నా కొడుకు లేనిది నేను బతకను. అమ్మా హేమంత్ ఇంకొక మాట మాట్లాడడం జరిగింది, ఒక రికార్డులో నేను విన్నాను, నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసేసారు, నా ఎంత గలీజ్ చేసేసారు నాది అని చెప్పారు. అంటే అట్లా ఏమైనా బ్లాక్ మెయిలింగ్ ఏమైనా చేసిరేమో అని ఏమైనా అనుకుంటున్నారా మీరు హేమంత్కి? నాకైతే ఇదే అన్న, నా లైఫ్ వేస్ట్ చేసిండ్రమ్మా, నేను లైఫ్ వేస్ట్ చేసిండ్రమ్మా, నా లైఫే వేస్ట్ అయిపోయిందమ్మా, నా లైఫ్ వేస్ట్ చేసిండని ఇదే మాట తప్ప ఇంకా ఏం చెప్తలేను. నాకు ఎక్కువ తక్కువ తెలియదు కదా నాన్న, నేను ఏమన్నా చెప్పటానికి మేమేమన్నా చేయటానికి. నా కొడుకు అయ్యో ఏమైపోయాని తల్లి పడిపోతుంది కదా నాన్న, అక్కడ పోదామంటే ఆ నైట్లో నేను ఎటు వెళ్తాను ఆడదాన్ని, మళ్ళీ అలా నాన్న లేడా ఆ టైంకు, నా పిల్లలు నా దగ్గర ఉంటారు, ఆళ్ళకాళ్ళు ఉంటారు, నేను ఒక్కదాన్నే ఉంటాను నాన్న ఈ రూమ్లో, ఎవరికో ఎటు పోతే ఎవరు చేస్తారు నాన్న ఆ టైంలో. మీకు ఎలాంటి న్యాయం కావాలని అనుకుంటున్నారు ఫైనల్గా మీరు? నాకైతే నా కొడుకు కావాలా, న్యాయం చేయండి, అందరు కలిసి నా కొడుకు మీద అన్నీ చూపెట్టండి దయచేసి, అలా ఏం చేస్తారో చెయ్యండి, కానీ నాకైతే నా కొడుకు కావాలా, అన్ని న్యాయాలు కావాలా, మీరు ఎందుకు చేసిండ్రు ఈ పని అనేది కూడా తెలియాలా నాకు, నా కొడుకు. ఇది మొత్తానికి ఏదైతే మనకి హేమంత్ వల్ల తల్లి అయితే తల్లడిల్లిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన తర్వాతనే ఇదంతా కూడా ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. బెట్టింగ్ యాప్ల వలలో పడి హేమంత్ అనే వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి ఇదంతా కూడా సెటిల్మెంట్ చేశారు అన్నట్టుగా మనకు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను ప్రశాంత్ని మాట్లాడినాను, ఎందుకంటే హేమంత్ వల్ల బ్రదర్ ప్రశాంత్ని మాట్లాడినప్పుడు ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ అనేటువంటి గోపాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక ప్రైవేట్ కంపెనీ నడపడానికి ఆయనకు ఒక అథారిటీ లేదు, అది కూడా ఒక కన్సల్టెన్సీ జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి ఇప్పించే అట్లాంటి కంపెనీలో అతను చేయడానికి అసలు అర్హతనే లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ హోదాలో ఉండి ఇట్లాంటి వాటికైనా సపోర్ట్ చేయడం అనేది ఖచ్చితంగా రాంగ్ అని చెప్పుకోవాలా. దాంతోపాటు ఆ రోజు పోలీస్ స్టేషన్కి కూడా 50,000 నుంచి 60,000 అంటే డబ్బులు తీసుకొని వచ్చారు. అక్కడ ఎవరైనా బెదిరించే ప్రయత్నం ఏమైనా చేసే మాత్రం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుందాం అన్నట్టుగా కూడా వాళ్ళు ట్రై చేశారు అని చెప్పేసి మనకు కుటుంబీకులు అయితే మనకు ఫోన్ కాల్లో కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రమే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, లేకపోతే ఇట్లాంటి అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇట్లాంటి అమాయక కుటుంబాల వల్ల రోడ్ మీద పడి వల్ల ఇజ్జత్ పోయే పరిస్థితి అవుతుంది. సో ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా, ఇలాంటి క్లారిటీ లేకుండా ఇవాళ బెట్టింగ్ యాప్ వల్ల హేమంత్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు అని అనడం మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఒకవేళ ఇట్లాంటి రాంగ్ పోర్ట్రే మాత్రం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము దేనికైనా వెనుకడబోము, లీగల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వాళ్ళ బ్రదర్ కావచ్చు, దాంతోపాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయం జరగాల. సో ఖచ్చితంగా న్యాయం జరిగితే మాత్రమే మేమంతా అయితే ఇది చేస్తాం, లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము దేనికైనా రెడీగా ఉంటామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.